వెల్కమ్ టు జీటీవీ. మరి హిందూ సాంప్రదాయంలో ఎంతో గొప్ప పేరు ఉన్నటువంటి శ్రీశైలం మల్లికార్జున యొక్క శివరాత్రి సందర్భంగా మరి పశ్చిమ ప్రాంతమైనటువంటి కర్నూలు జిల్లా ఆదోని ప్రాంతాల్లో కర్ణాటక నుండి వచ్చిన భక్తులకు ఎన్నో గ్రామాలలో సేవా కార్యక్రమాలు అన్నదాన కార్యక్రమాల రూపాన పలు చోట్ల షటర్లు వేస్తూ అన్నదాన కార్యక్రమం చేపడుతున్నారు. మరి ఈరోజు టీడీపీ కర్నూలు జిల్లా అధ్యక్షురాలు గుడిసి కృష్ణమ్మ గారు మరి ఇక్కడ బసవేశ్వర అన్నదాన కార్యక్రమాలు సందర్శించారు. మరి మేడం గారిని ఒకసారి అడిగి తెలుసుకున్నాం. మేడం నమస్తే, వెల్కమ్ టు టీవీ. మేడం, ఈ బసవేశ్వర అన్నదాన కార్యక్రమానికి మీరు చేస్తారు, మరి ఈ విషయం మీకు ఎలా తెలుస్తుంది? బసవేశ్వర కమిటీ ఆధ్వర్యంలో గత 5 సంవత్సరాల నుంచి ఇక్కడ బైచిగేరి ఆపోజిట్లో మెయిన్ రోడ్లో అన్నదానం ఏర్పాటు చేస్తున్నారు. పోయిన సంవత్సరం కూడా మేము ఇక్కడికి రావడం జరిగింది. మేము కూడా భక్తాదులతో పాటు అన్నదాన కార్యక్రమం నిర్వహించి మేము కూడా ఇక్కడ భోజనం స్వీకరించడం జరిగింది. ఇది చాలా మంచి కార్యక్రమము. వాళ్ళకి ఎవరైతే ఈ అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారో వాళ్ళకి పార్వతి పరమేశ్వరుల ఆశీర్వాదం ఉండాలి. ప్రతి సంవత్సరము వీళ్ళు ఇదే విధంగా చేయాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ కర్నూలు పశ్చిమ ప్రాంతంలోనూ చాలామంది భక్తాదులు అదేవిధంగా కర్ణాటక నుంచి కూడా ఈ దారి వెంబడే వెళ్తుంటారు కాబట్టి వాళ్ళకందరికీ కూడా ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు చాలా చోట్ల భక్తులు వాళ్ళు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. దాంట్లో భాగంగానే ఇక్కడ కూడా ఈ బసవేశ్వర కమిటీ ఆధ్వర్యంలోనే ఏర్పాటు చేయడం చాలా సంతోషించదగ్గ విషయం. ఎందుకంటే వాళ్ళ ఇంటి దగ్గర నుంచి శివభక్తులు అందరూ కూడా పాదరక్షలు ఏమి ధరించకుండా వాళ్ళు వెళ్తూ ఉంటారు. అట్లాంటి వాళ్ళకి సాక్షాత్ ఆ పరమేశ్వరుడు వెళ్ళినట్టుగానే భావించి ప్రతి ఒక్కరు కూడా వాళ్లకు కనీసం మా జీవితంలో ఒక్కసారైన భక్తులకి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేస్తే బాగుంటుందని చెప్పి ముందుకు రావడం అనేది మన నిజంగా హిందూ ధర్మంలో చాలా గొప్పది. అన్నదానం మహాదానం, గొప్పదానం. అన్ని దానాల కంటే అన్నదానం చాలా గొప్పది కాబట్టి ఇటువంటి అన్నదాన కార్యక్రమాల్లో వీళ్ళు పాల్గొన్నందుకు, అదేవిధంగా ఈరోజు ఈ అవకాశం భక్తులకు పంచడానికి ఇచ్చిన అవకాశం నేను వీళ్ళకందరికీ శిరసా వహించి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమానికి నేను హాజరవ్వాలి, ఎంతో కొంత నా వంతుగా ఈ తృణపాయంగా ఏదో కొద్దిగా ఇద్దామని చెప్పి కూడా నేను భావిస్తున్నాను. ఈ కార్యక్రమానికి పిలిచినందుకు మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మీరు టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉంది, మరి పశ్చిమ ప్రాంతంలో మీరు కర్నూలు జిల్లాకు అధ్యక్షులయ్యారు కాబట్టి ఎన్నో విలేజ్ల్లో ఈ శిబిరాలు ఏర్పాటు చేశారు. మరి మీ ప్రభుత్వం తరఫున ఆ శిబిరాలకు సెక్యూరిటీ పరంగా కానీ భద్రత పరంగా ఇప్పటివరకు అయితే అదేమీ లేదండి. స్వచ్ఛందంగా కొన్ని దశాబ్దాల కాలంగా ఇది జరుగుతూనే ఉంది. ఈ మధ్యన గత ఒక 5 సంవత్సరాల నుంచి ఎక్కువగా జరుగుతున్నాయి. ఇంతకుముందు ఇంత లేవు కానీ ఇప్పుడు ఎక్కువగా జరుగుతున్నాయి. బట్ ప్రభుత్వం వాళ్ళకు మంచినీటి సౌకర్యం కానీ ఇంకేదైనా ఇబ్బందులు అయితే, ఇప్పుడు వాళ్ళకి ఏదైనా ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఉన్నా ఇమ్మీడియట్గా అట్లాంటి వాళ్ళకి సదుపాయాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ అన్నదాన కార్యక్రమం మాత్రం స్వచ్ఛందంగా భక్తులే వచ్చి ప్రతి చోట, ఇక్కడ నుంచి మనం కర్నూలు వెళ్ళే దారిలో అనేక చోట్ల ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడే 42 అడుగుల ఆంజనేయ స్వామి విగ్రహం దగ్గర కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ అడుగడుగున భక్తాదులు ఏర్పాటు చేశారు కాబట్టి నాకు తెలిసి ఇక్కడ కూడా ఏదైనా ఎమర్జెన్సీ కిట్ కూడా పెట్టారు, మెడికల్ కిట్ కూడా పెట్టారు. ఎవరికైనా అంటే బాగోలేకపోయినా, జ్వరం వచ్చినా, ఇంకా ఒళ్ళు నొప్పులైనా, అట్లాంటి వాళ్ళకి వామిటింగ్ సెన్సేషన్ ఉన్న అట్లాంటి వాళ్ళకి మెడికల్, ఎందుకంటే నాకు పోయిన సంవత్సరం చూశాను కాబట్టి నాకు బాగా గుర్తుంది, మెడికల్ కిట్ కూడా అందియడం జరిగింది. కాబట్టి భక్తాదులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏదైనా మా దృష్టికి తీసుకొచ్చినా ప్రభుత్వ పరంగా మేము ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఇదండి మరి కర్నూలు జిల్లా నేను ఒకరితో ఇట్లా మన గుడిసి కృష్ణమ్మ గారి యొక్క అభిప్రాయం. అలాగే బసవేశ్వర అన్నదాన కార్యక్రమం కమిటీ మెంబర్స్తో మనం ఒకసారి తెలుసుకున్నాం. చెప్పండి. సార్ మాది వచ్చేసి శ్రీ బసవేశ్వర కమిటీ 2024లో ఏర్పాటు చేయడం జరిగింది సార్. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు సార్ 3వ సంవత్సరం సార్ ఇది కమిటీ మెంబర్ తరఫున. మా కమిటీ మెంబర్స్ వచ్చేసి ఒక 9 మంది వరకు ఉన్నాం సార్ మేము.
మేమే అంతా కలిసి ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి చందాలు వసూలు చేసుకొని సార్ మేము ఈ ఏర్పాటు చేస్తున్నాం సార్. ఇలాంటి వాళ్ళ దయ వల్ల కూడా సార్ చాలా ముందుకు పోతున్నాం ఇంకా ఎక్కువగా సార్. మాది వచ్చేసి సార్ ప్రతి ఒక్క కర్ణాటక నుంచి వస్తున్నారు, ఇక్కడ ఆంధ్ర నుంచి వస్తున్నారు సార్ చాలామందికి. వాళ్ళందరికీ ప్రతి ఒక్క సౌకర్యం కల్పించాలని సార్ ఉదయం 7 గంటల నుంచి సార్ రాత్రి 9 గంటల వరకు ఏ ఒక్క నిమిషం కూడా ఊరికే ఖాళీగా ఉండకపోకుండా సార్ ప్రతి ఒక్కరికి వచ్చిన వాళ్ళందరికీ మేము అన్నదానం చేస్తున్నాం సార్. అవును సార్. ఇది వచ్చేసి మా కమిటీ మెంబర్ల తరఫున అందరి తరఫున ఏర్పాటు చేసుకుని చేస్తున్నాం. మరి ఈరోజు గుడిసె కృష్ణ గారు టీడీపీ జిల్లా అధ్యక్షురాలు మీరు కూడా మరి ఈ యొక్క శిబిరాన్ని సందర్శించారు. మరి దీని మీద మీ అభిప్రాయం సార్? మేడం గారు వచ్చేసి లాస్ట్ సంవత్సరం కూడా సార్ 2025 సంవత్సరం కూడా సార్ వచ్చారు సార్. మాకు చాలా చాలా ఆనందం కలిగింది సార్. మాకు ఇంకా రెట్టింపు ఉత్సాహం జరిగింది సార్ ఈ సంవత్సరం రావడం వల్ల సార్. మాకు ఎంత ఉత్సాహం అయింది అనేది అది మనము మా భాషల్లో చెప్పలేకపోతున్నాం సార్. చాలా ఇలాంటి మేడం వాళ్ళు ప్రతి సంవత్సరం రావడం వల్ల సార్ మాకు ఒక మా కమిటీ మెంబర్స్కి సార్ ఒక పెద్ద అదే లోటు ఉండేది భర్తీ అయినట్లా అవుతుంది సార్. మరి ఈ శిబిరాన్ని మీరు సార్ మేము వచ్చేసి ప్రతి సంవత్సరం 5 రోజులు నడుపుతున్నాం సార్. 7వ తేదీ నుంచి 11వ తేదీ వరకు ప్రతినిత్యం కూడా సార్ 7 గంటల నుంచి 9 గంటల వరకు భోజన సౌకర్యం ఏర్పాటు చేస్తున్నాం సార్. ఈ 5 రోజులు 7 రోజుల లోపల సార్ ఖర్చు అంతే సార్. ఇంకోటి సార్ మేము వసూలు చేసే చాలా తక్కువ కానీ సార్ ఇక్కడ వచ్చిన తర్వాత సార్ దాతలే ఇక్కడికి సార్ అది రైస్ కావచ్చు, తర్వాత వెజిటేబుల్స్ కావచ్చు సార్, కిరాణా అంగడి ఏదైనా కావచ్చు సార్, తర్వాత డబ్బులు కూడా ఉండిలో వేయడము, తర్వాత మా బుక్లో రాపించుకోవడం ప్రతి ఒక్కరు కూడా సార్ ఎవ్వరు కూడా ఖాళీ పోకుండా ఏ భక్తుడు వచ్చి తిన్నా కూడా సార్ వాళ్ళు ఏదో ఒక రూపాయి 2 రూపాయలు 10 100 వేసి వెళ్తున్నారు సార్. మమ్మల్ని ఆశీర్వదిస్తున్నారు, ఆ దేవుని కూడా కాపాడుకుంటున్నారు సార్. నా పేరు వీరభద్ర గౌడ్ సార్. ఇదండి మరి కర్నూలు జిల్లాలో ప్రముఖంగా శ్రీశైలం మల్లికార్జున స్వామి యొక్క ఆశీర్వాదం కోసం, దర్శనాల కోసం అనేకమైనటువంటి కర్ణాటక భక్తులు అలాగే వివిధ రాష్ట్రాల భక్తులు ఈ ప్రాంతం కూడా బయలుదేరుతూ ఉంటారు. మరి ఈ ప్రాంతంలో బయలుదేరుతున్నటువంటి భక్తాదుల నిమిత్తము మరి ఇలాంటి అనేకమైనటువంటి ఆశ్రమాలు కేటాయించి వాళ్ళకి అన్నదానం చేస్తున్నారు. దీనికి ఈ ప్రభుత్వం టీడీ ప్రభుత్వంలో గుడిసె కృష్ణమ్మ గారి అధ్యక్షతన జరగడం మరింత సంతోషకరమని ఈ యొక్క బసవేశ్వర కమిటీ వాళ్ళు వ్యక్తం చేశారు. కెమెరామెన్ జీటీ. థ్యాంక్ యూ.